ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడు, ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ఫ్రెండ్ తోట మొన్నటి దాకా దీంట్లో చెనక్కాయ వేస్తున్నారు. బాగున్నది పచ్చగా అంతా, కానీ ఈ మధ్యనే కోసినట్టున్నారు. ఇవాళ మన కుకింగ్ వీడియో మన తోటలో వచ్చేసి చికెన్ టిక్కా, అది ఇవాళ మన వంట. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీరు పూర్తిగా చూడండి, చాలా సరదాగా ఉంటుంది. ఇవాళ మన వంట టేస్ట్ చేయడానికి మా ఫ్రెండ్ రమేష్, ఈయన ఒక ఫిల్మ్ యాక్టర్, మీరు నమ్మరు, చూస్తారు. ఇవాళ టేస్ట్ చేయడానికి వచ్చాడనమాట. ఏం రమేష్, ఈ మధ్య ఏ మూవీ చేసినావు? సార్ పెట్టుకొని మాట్లాడితే వాళ్ళకి బోర్ కొడతా చూసి. కరెక్ట్ చేస్తూ మాట్లాడతారు. కరెక్ట్ ఎట్లయినా యాక్టర్ అనిపించినావు. రమేష్, ఏం సినిమాలు చేస్తున్నావు? ఏంటి సంగతి? సూపర్ ఉంది సార్. బాగుందా? చూసిన సూపర్ లొకేషన్ దొరికితే సార్. చిన్నప్పుడంటే కోరిక ఉంది సార్, ఎట్లాగైనా సరే సినిమాల్లో చేయాలి అని కోరిక. కాకపోతే మనకు అది కుదరదు. సరే చూద్దామని చెప్పేసి వెళ్ళి ఒక చిన్న మూవీలో వెంకటేశ్వర అనే డైరెక్టర్కి ఒక ఫస్ట్ ఆడిషన్ ఇంకా సెలెక్ట్ అయ్యాను. నుంచి అలా స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ నేను ఆడిషన్ చెప్పి మన ఆడిషన్ రాని అంటే అంటారు అన్నమాట, రానియరని. అది మనకి తెలియదు, ఉండదులే మన అబ్బో మన రానియరని. ఇంకా అలా సాగి ఇప్పటికైతే మెల్లిగా ఒక 9 మన కడప జిల్లాలో ఇంకా పెద్ద సినిమా ఆర్టిస్టులు అంటే తక్కువ మంది ఉన్నారు, అందులో నువ్వు ఒకనివి. ఇట్లాగే మా ఊర్లో కూడా అప్పుడు పొలాల్లో శనక్కాయలు తెలంగాణలో పల్లీలు అంటారులే. సూపర్ ఉంటుందిలే. పల్లె మాత్రం లెక్కే వేరే. చూడండి ఫ్రెండ్స్, గాలి మామూలుగా పెట్టట్లేదు, దుమ్ములు వేసుకుంటుంది. గాలికి భయంకరంగా వస్తుంది, మంట మీద పడేలా ఉంది. దెబ్బ గాలి పెట్టాయి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, బాగా కాలినట్టున్నాయి ఈ చెనక్కాయలు. ఒకటి తీసుకొని తిని. చాలా బాగున్నాయి. స్పెషల్ ఏంటంటే ఒక్కడు తింటే ఇంకా తింటానే ఉండాలి. ఇదంతా నోరు వేసుకుంటే ఇంకంతే. ఏం చేస్తున్నావు? సార్ అందరు కత్తులతో కొడితే నువ్వేంది రంపతో కొడుతున్నావు? అంటే కత్తితో రైటా? మన కత్తు దొరకదు కదా సార్ పొలాల్లో, ఏదో ఒక ఆయుధాన్ని ఉపయోగిస్తారని ఐడియా. దొరుకుతుందా? క్యాప్సికమ్ బ్రో, చికెన్ టిక్కా అని చెప్పేసుకొని, ఆనియన్స్ బ్రో, ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మకాయ బ్రో. మొత్తం మనం మిక్సింగ్ చేసి మసాలా అంతా
మరి నీట్ గా ఆడియన్స్ చెప్తావా ఎట్లా? చెప్దాం బ్రో, నీట్గా చెప్దాం బ్రో. క్యాప్సికమ్ కోసి తింటాలి. అంతే బ్రో. ఎన్ని వాడాలి కేజీకి అవి? కిలో 2 బ్రో. కిలోకి 2 క్యాప్సికమ్. 2 క్యాప్సికమ్ బ్రో. 2 ఉల్లిపాయలు, 2 ఒక 2 క్యాప్సికమ్ ప్లస్ ఈ సైజ్ మనం ఈ సైజు. నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తావా? జస్ట్ వెయిట్ బ్రో. సర్లే ఈ సూర్యుడు టూరిస్ట్ ప్రతిసారి నన్ను పిలుస్తానబ్బా. కంపల్సరీ బ్రో, కంపల్సరీ మీరు రావాలి కదా, మేము పిలుస్తాం బ్రో. వెంకాయ చెట్లు, తాటి చెట్లు, ఎక్కడ కోవిడ్ లో ఉండేది స్వర్గం బ్రో, ఇది మినీ స్వర్గం బ్రో. స్వర్గం ఎక్కడ ఉండదు బ్రో, జస్ట్ ఇలా ఫ్రెండ్స్ మధ్య ఏందన్నా సొంత ఏం చేస్తుంటావు? నేను వీడియో ఎడిటింగ్ చేస్తాం బ్రో, ఎడిటింగ్ బ్రో. అంటే షార్ట్ ఫిలిమ్స్, ఇంకా ప్రైవేట్ వెడ్డింగ్ సాంగ్స్ చేస్తాం బ్రో. కెమెరా వర్క్ బ్రో. ప్రశాంతంగా నెలలో అవును బ్రో. రోజు ఇదే చెప్తావా? లేదు బ్రో, ఆల్రెడీ మనకు తెలుసు బ్రో, మన వాళ్ళకి అందరికి తెలుసు. ఒక వారం తందూరి చికెన్, ఒక వారం రాక్ చికెన్, ఒక వారం ఫిష్, అలా చేస్తుంటాం బ్రో. కంపల్సరీ బ్రో. చికెన్ ఐటమ్ తినాలంటే నీ వీడియోస్ చూడాలైతే. చికెన్ రాదు బ్రో, ఇంకా పోను మనం మటన్ ఇంకా వస్తాయి బ్రో, చాలా రకాలు వస్తాయి బ్రో. నేను కూడా అదే పని చేస్తాను, స్టేటస్ పెట్టుకుంటాను. కంపల్సరీ పెట్టుకోండి బ్రో. చికెన్ ఐటమ్ నాకైతే ఇది బాగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు నువ్వు చేస్తావా? ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది. మీరు చూడండి బ్రో, మీ ఫ్రెండ్స్ మొత్తం షేర్ చేయండి మన వీడియో. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లస్ వాళ్ళు ఒకవేళ వస్తామంటే ఆల్వేస్ వెల్కమ్ బ్రో. వాళ్ళు కూడా ఎవ్రీవన్ ఎవరైనా రావాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. అలాంటివి వచ్చేయండి. ఇంకా మంత్లో 2 సార్లు, మంత్కి 2 అంతే 2 or 3 బ్రో. మన టైం పట్టుకొని మీ యూట్యూబ్ ఛానల్ ఎదగాలని, ఇంకా పుష్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా ఎంకరేజ్ చేయండి. నా ఎంతలో అందరినీ పెద్ద పెద్దలు కాకుండా కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ బ్రో. ఉప్పు, తెలుగు ఉప్పు, కారం. ఇది కారం మీ ఇష్టం బ్రో, స్పైసీగా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కళ్ళలో పడి చికెన్ మసాలా. నోరు ఊరిపోతున్నాయా స్వామి? గరం మసాలా. మిరియాల పొడి బ్రో, కొద్దిగా ఎక్కువ స్పైసీ కోసం. మిరియాల పొడి అంటే మనం కొద్దిగా సీమ వాళ్ళం కదా, సో మనకు కొద్దిగా స్పైసీ కావాలి బ్రో. పసుపు బ్రో. అదే అట్నే కలిపి ఏమైనా టైమింగ్ ఉంటుందా? ఎంతసేపు ఉండాలని? ఒక గడ్డ బ్రో, ఒక గడ్డ పక్కన పెడితే కొద్దిగా బాగా నాంతుంది బ్రో. అంతా మసాలా ముక్క కొట్టాలి కదా, అందుకే బ్రో ఒక గడ్డ. ఓకే ఫ్రెండ్స్, మా చికెన్ టిక్కా కావాల్సిన చికెన్ మొత్తం అంతా రెడీ అయిపోయింది. మనం ఎలా చేసుకోవాలని చెప్పేసి, సో కాసేపు దీన్ని మనం ఇలా పక్క పెట్టేసుకున్నామంటే కొద్దిగా మనకు టేస్ట్ ఫ్లేవర్ మొత్తం చికెన్ తగులుకుంటుంది. అలాగే పెట్టాలి బ్రో, అలాగే చేయాలి. ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్, ఒక చికెన్ పీసు. నోరు ఊరిపోతుంది స్వామి. అయిపోయింది బ్రో. జస్ట్
సారీ ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్లో వాయిస్ రికార్డ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ హెవీగా గాలి వస్తుంది. సో ఈ గాలి వలన వాయిస్ రికార్డ్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి, చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.